దేనికి? డ్రాయింగ్ చేయాలిగా, అర్థం చేసుకోవాలి, గీయాలి అంటే తలనొప్పి వస్తుంది అని చెప్పేసి చీటింగ్ మాత్రం చెయ్యొద్దు. అక్కడ నుంచి నువ్వు ఇటు చూసుకుంటూ డ్రా చేయొద్దు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ అర్బా. ఈరోజు కొంచెం డిఫరెంట్ వీడియో. ప్రతి వీడియో లాగా వ్లాగ్ కాదు ఇది. నేను ఒక ఇమేజ్ చూపిస్తా, ఆ ఇమేజ్ ఎలా డ్రా చేయాలో నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తా. సో తను అదే డ్రా చేస్తాడా వేరే డ్రా చేస్తాడా అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇద్దరికి ఉంటుంది. ఫస్ట్ నేను, తర్వాత తన ఛాన్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఇమేజ్ మీకు చూపిస్తా. ఇది ఇమేజ్ ఇప్పుడు డ్రా చేయబోయేది. నేను ఇప్పుడు దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, నేను కూడా డ్రా చేస్తా. ఎలా డ్రా చేయాలో చెప్తా, నేను అలా చేయాలి అంతే కదా. ఓకే, చూద్దాం. చీటింగ్ మాత్రం చేయొద్దు. నెవర్. తినేమో ఆర్టిస్ట్, తిన డ్రా చేయాల్సింది నాతో డ్రా చేపిస్తుంది. మరి ఎంటర్టైనింగ్ గా ఉండాలంటే డ్రా చేసే వాళ్ళు చేస్తే ఏముంటుంది. మళ్ళీ యాపిల్ బొమ్మ తప్ప ఇంకేం రాదు. సరే, ఇంకా లేట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక సర్కిల్ గీ. సర్కిలా? సర్కిలా మీడియం సర్కిలా? మీడియం. ఓకే, మీడియం సర్కిల్. సర్కిల్ లేదు బట్ ఓకే, సర్కిల్. ఒక హెక్సాగన్ గీ. అంటే ఎక్కడ గీయాలి? సర్కిల్లో గీయాలా? ఎక్కడ? సర్కిల్ లోపల గీ. హెక్సాగనా? అయిందా? హెక్సాగన్ అంటే తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? దాని తర్వాత సర్కిల్ పైన 2 డాట్స్ పెట్టు. ఓకే, హెక్సాగాన్ ఒక కార్నర్ నుంచి సర్కిల్ కి ఒక లైన్ గీవు. హెక్సాగాన్ ఒక కార్నర్ నుండి సర్కిల్ కి ఒక లైనా? హెక్సాగాన్ సర్కిల్ కి నాది అటాచ్ అయ్యే ఉంది. ఆ కార్నర్ కి సర్కిల్ కి లైన్ గీవు, అంటే కనెక్షన్ గీవు. కనెక్షన్ ఉంది ఆల్రెడీ, నేను కనెక్షన్ తోనే గీసా సర్కిల్ హెక్సాగాన్. ఇంకేం లైన్ గీయాలి? అయిపోయిందా? ఇంకా కింద వర్టిసెస్ కూడా హెక్సాగాన్ ఒక పాయింట్ నుండి సర్కిల్ కి ఒక లైన్, ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. ఓకే, గీసా. ఇంకొక దానికి ఆపోజిట్ ఎండ్ నుంచి కూడా సర్కిల్ కి టచ్ అయ్యేలా లైన్ గీవ్. ఓకే, ఇంటర్సెక్షన్ తెలుసా నీకు? ఇంటర్సెక్షన్ సింబలా? ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు తెలుసా? సింబల్ గుర్తుంది లైట్ గా గుర్తుంది. అయితే లైట్ గా డ్రా చేయి. పర్టిక్యులర్ సింబల్ కి ఇన్వర్టెడ్ ఉంటుంది, అదేనా? ఇన్వర్టెడ్ యూ గివ్. ఇన్వర్టెడ్ యూ. సర్కిల్ కి రైట్ సైడ్ లో ఒక ఇన్వర్టెడ్ యూ గివ్. చూసావా? దాని తర్వాత దానికి ఆపోజిట్ గా కూడా ఇంకొక ఇన్వర్టెడ్ యూ గివ్. ఇంకొక ఇన్వర్టెడ్ యూ గివ్. దాని లోపల ఇంతకు ముందు పెట్టిన 2 సర్కిల్స్ ఉండాలి. సర్కిల్ కి టచ్ అయ్యేలా గీయాలి, టచ్ అవ్వకుండా గీయాలి. టచ్ అయ్యేలా గీయాలి. హెక్సాగన్ కి ఇంకా కార్నర్స్ ఉన్నాయి కదా, అన్ని కార్నర్స్ నుంచి సర్కిల్ కి టచ్ చేయి. సర్కిల్ కి లెఫ్ట్ సైడ్ ఇంకొక ఇన్వర్టెడ్ యూ గివ్. ఆల్రెడీ ఒక ఇన్వర్టెడ్ యూ ఉంది కదా. ఇంతకుముందు రైట్ సైడ్ లో గీసినావు కదా ఇన్వర్టెడ్ యూ. రైట్ సైడ్ గీసా. దానికి లెఫ్ట్ సైడ్ ఇంకొక. ఇందాక రైట్ సైడ్ కి ఆపోజిట్ అన్న, ఎట్ సైడ్ గీయాలి? ఆపోజిట్ అంటే ఆపోజిట్ అంటే ఏంటిది? లెఫ్ట్ కే కదా. ఇంతకుముందు రైట్ సైడ్ గీసినావు కదా, దానికి ఆపోజిట్. ఇప్పుడు దానికి లెఫ్ట్ సైడ్ గీయి. దానికి ఆపోజిట్ లో గీయాలి. ఇందాక ఆపోజిట్ లో గీసా ఇందాక ఆల్రెడీ. ఇప్పుడు దానికి లెఫ్ట్ సైడ్ డ్రా చేయి. ఇందాక ఆపోజిట్ అన్నది అటాచ్ చేసి గీయాలా దానికి? దేనికి? ఇందాక ఒక సర్కిల్ కి రైట్ సైడ్ లో ఇన్వర్టెడ్ యూ గీయమన్నావు కదా, ఇంకోటి ఆపోజిట్ లో గీయమన్నావు కదా. టచ్ అవుతూ గీయాలా, టచ్ అవ్వకుండా గీయాలా? టచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గీసా. గీసినావా? తాపేలా? దానికి ఆపోజిట్ లో ఇంకొక ఇన్వర్టెడ్ యూ గివ్. ఏంటిది? ఏదో ముగ్గేసినట్టుంది, చంద్రబోజులకు ముగ్గేసినట్టుంది.
పసుపు కుంకుమ వాడిన కలర్స్. అయిందా? తెలుగులో కొమ్ము సింబల్ ఉంటుంది కదా, కొమ్ము గుణితాలలో కొమ్ము దీర్ఘం ఉంటుంది కదా, ఒక కొమ్ము. సో సర్కిల్ కి కింద ఒక కొమ్ము గీయు. పెద్ద కొమ్మ మీడియం 2 కొమ్ములు గీయు. ఆనుకుంటూ గీయాలా? ఓకే, అయిపోయిందా? అయిపోయిందా? అంతే. తాబేలా నువ్వు అదే డ్రా చేసినావా? అలాగే ఉంది కొంచెం. రైట్ సైడ్ ఇన్వర్టెడ్ యూ అన్నావు, టచ్ అయ్యేలాగా చెప్పలా నువ్వు. సర్కిల్ కి టచ్ అయ్యేలా గీయమన్నా. సర్కిల్ కి టచ్ అయ్యేలా అని చెప్పలా నువ్వు. నేను సర్కిల్ కి టచ్ అయ్యేలా గీయాలి అని చెప్పిన. ఇదిగో నా అది చూడండి, మీకు చూపి చెప్పలేదు. ఇది ఎక్స్ప్లెనేషన్, రాంగ్ ఎక్స్ప్లెనేషన్. ఇది నేను మంచిగా చెప్పాను. కరోనా పాజిటివ్ టీచర్ ఏమా? ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను మంచిగా చెప్పిన ఇన్వర్టెడ్ యూ గీయాలి, సర్కిల్ కి టచ్ చేయాలని చెప్పాను కదా. అసలు అది ఏంటి? ఆర్టిస్ట్ నువ్వు గీయాలి ఏదైనా. అసలు ఏమనుకోని గీసిన ఒకసారి చెప్పవా? ఏమనుకుని గీయాలి? నా ఏమనుకుని ఏంటి కొమ్ములు అంటే ఎందుకు పెట్టావు? కొమ్ములు పెట్టమన్నావు 2 సైడ్స్. ఏమనుకొని పెట్టినావు చెప్పు. కాళ్ళు అనుకుని పెట్టా. దేనికది కాళ్ళు? తాబేలుకి. అట్లుంటాయి తాబేలుకి కాళ్ళు. See you in the next vlog.